మహిళా వ్యతిరేక పాలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. మహిళల మీద నిత్యం అఘాయిత్యాలు, నేరాలు జరుగుతూ ఉండే పరిస్థితి. అలాగే మహిళలకి ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఏ ఒక్కటి సరిగ్గా అమలు చేయని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు, ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం ఆ అఘాయిత్యాలకు కారణమైన మద్యాన్ని ఎంతగా ఏరులై పారేట్టుగా చేస్తూ ఉందో ఈ రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు గమనిస్తూ ఉన్నారు. దాని మీద తీవ్రంగా వ్యతిరేకత మహిళల్లో అప్పుడే ప్రారంభమైన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఈరోజు కూటమికి ఓట్లేసిన వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకు ఇలాంటి ప్రభుత్వానికి ఓట్లేసామా అని చెప్పేసి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా పరిపాలించిన పరిస్థితి మనం చూసాం. అతను తన 5 ఏళ్ల పాలనలో తీసుకుంటే 3,30,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో 2 లక్షల కోట్లు అప్పులు చేయడం జరిగింది. మాట్లాడితే సంపద సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. చూసేసరికి అప్పులు సృష్టిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మద్యం ఏరులై పారడమే కాకుండా బెల్ షాప్స్ 70-80 వేల బెల్ షాప్స్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మొన్ననే మనం చూసాం కేబినెట్ సమావేశంలో వీళ్ళు పెర్మిట్ రూమ్స్ కూడా 5 లక్షలు కడితే పెర్మిట్ రూమ్స్ ఇచ్చేట్టుగా వీళ్ళు అఫీషియల్ గా పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది. దీంతో ఈ రోజు మద్యానికి బానిసై మహిళల మీద అఘాయిత్యాలు ఎంత దారుణంగా చేస్తూ ఉన్నారో మన అందరము చూస్తూ ఉన్నాం. గతంలో జగనన్న మహిళా సాధికారతకు పెద్దపీట వేయడమే కాకుండా మహిళల రక్షణ కోసం ఎన్నో చర్యలు తీసుకొని ఉండిన పరిస్థితి. ముఖ్యంగా దిశ వ్యవస్థను తీసుకొస్తే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే దిశ వ్యవస్థ లేదు అని చెప్పడమే మొదటి ప్రాధాన్యత అంశంగా మాట్లాడిన విషయం మన అందరం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళా హోంమంత్రి, మంత్రులు అందరూ కూడా దిశ వ్యవస్థ లేదు, దిశ యాప్ లేదు అంటూ చెప్పడంతో ఇలా మహిళల మీద అఘాయిత్యాలు చేసే వాళ్ళకి భయం లేకుండా పోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. గంటకు 3-4 సంఘటనలు జరుగుతూ ఉండే దురదృష్టకరమైన పరిస్థితులు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్రంలో తీసుకుంటే మహిళలు ఇంట్లో ఉన్న రక్షణ లేదు, బయటికి వెళ్ళినా రక్షణ లేదు, స్కూల్కి వెళ్ళినా రక్షణ లేదు, అలాగే పని ప్రదేశాల్లో కూడా మహిళలకి రక్షణ లేని పరిస్థితి. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది తీసుకుంటే మద్యం అమ్మకాలు 9% పెరగడం జరిగింది. అంటే ఎంత దారుణంగా మద్యం సిండికేట్స్ తో వీళ్ళు అండర్స్టాండింగ్ అయ్యి ఈ ప్రభుత్వం మద్యం అమ్మకాలను ఎంతగా 9% పెంచడమే కాకుండా ఈ ఏడాది 2వ ఏడాదిలో తీసుకుంటే లెక్కర అమ్మకాలేమో 24% పెరిగాయి. అలాగే బీర్ల అమ్మకాలు 129% పెరిగాయి. అంటే ఎంత భయానక పరిస్థితులు నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే గంజాయి విచ్చలవిడిగా పండిస్తూ ఉండే పరిస్థితి. వీళ్ళు అధికారంలోకి వచ్చాక గంజాయి 100 రోజుల్లో రూపుమాపుతామని చెప్పి ఈ రోజు ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతూ ఉండే పరిస్థితి. డ్రగ్స్ విషయం అయితే చెప్పనే అవసరం లేదు. డోర్ డెలివరీ చేసే పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణాలు జరుగుతూ ఉన్నా ముఖ్యమంత్రి గారికి కానీ, డిప్యూటీ సీఎం గారికి కానీ, మంత్రులు కానీ ఏ మాత్రం పట్టని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దాంతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా మహిళా విభాగం దీని మీద పోరాటం చేయడానికి కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. మా జోనల్ సమావేశంలో రానున్న రోజుల్లో ఈ సమస్యలన్నిటి మీద ఏ విధంగా పోరాటం చేయాలో ఒక కార్యాచరణ రూపొందించుకున్నాం. అలాగే హామీలు తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో హామీలు మహిళలకు ఇచ్చి అందులో 99.5% హామీలు ముఖ్యమంత్రిగా అతను నెరవేర్చడం జరిగింది. అంతకంటే ఎక్కువ మేలు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజల్ని నమ్మబలకడంతో ఆ హామీలన్నిటి నమ్మి ఓట్లేశారు మహిళలు. ఈ రోజు తీసుకుంటే ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. సరి కదా, మా సూపర్ 6 హామీలన్నీ పూర్తయిపోయాయి, అవలేదంటే వాళ్ళ 4 మందం మా సూపర్ 6 అనేది సూపర్ హిట్ అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాము, ఈ రాష్ట్రంలో ఒక్క మహిళకైనా పూర్తి స్థాయిలో ఏడాదికి 3 సిలిండర్లు ఇచ్చారా? మరి సూపర్ హిట్ ఎలా అవుతుంది? అలాగే తీసుకుంటే ఈ రోజుల్లో బస్సు విషయం, 11 రకాల బస్సులకి ఈ రోజు మహిళలకి స్థానం లేదు. ఫ్రీ ఉచిత బస్సు అనేది లేని పరిస్థితి.